వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను జనని. అంబటి రాంబాబు పేరుకి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినా ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది రెండు సార్లే. అయినా తనదైన ఆహాభావాలు వాగ్దాటితో పొలిటికల్గా ఎప్పటికప్పుడు లైమ్ లైట్లోనే ఉంటారు. తన నోటి దూకుడుతోనే ఆయన జగన్ క్యాబినెట్లో చోటు దక్కించుకొని ప్రస్తుతం మాజీ మంత్రి అనిపించుకుంటున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా, పదవి లేకపోయినా తన పనులు చక్కబెట్టుకోవడంలో దిట్ట అని పేరుంది ఆయనకి. తాజాగా బాగా ఖాళీగా ఉండడంతో అంబటి కొత్త ఇన్కమ్ సోర్స్ చూసుకుంటున్నారట. స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా కానిచ్చేస్తూ ఆదాయం పెంచుకునే పనిలో పడ్డారట. ఇంతకీ అంబటి చేస్తున్న కొత్త ఉద్యోగం ఏంటి? అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్లతో సహా ఇతర ముఖ్య విపక్ష నేతల్ని తిడుతూ ఉంటే చిత్రమైన నవ్వుతో మురిసిపోయిన జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడం ఎలాగో బాగా తెలిసిన అంబటి దాన్ని చక్కగా వాడుకున్నారు. సందర్భమున్నా లేకపోయినా అసెంబ్లీలోనూ బయట చంద్రబాబుపై ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకుని చివరి 2 ఏళ్లలో జగన్ కేబినెట్ లో బెర్త్ దక్కించుకోగలిగారు. అంబటి రాంబాబు పొలిటికల్ కెరీర్ కూడా ఆయనలాగే ఎవరికి అంతుపట్టకుండా సాగుతూ వస్తోంది. తన 36 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది 2 సార్లే. 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బిఎల్ చేసిన ఆ లాయర్ ఆ మరుసటి ఏడాది అంటే 1989లో గుంటూరు జిల్లా రేపల్లె నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సరిగ్గా ఎన్నికల ముందు కాపునాడు వ్యవస్థాపకుడు వంగవీటి మోహనరంగ విజయవాడలో హత్యకు గురయ్యారు. దాంతో యావత్తు రాష్ట్రం భగ్గుమంది. కాపు సామాజిక వర్గంలో వచ్చిన వ్యతిరేకతతో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. కాపు సామాజిక వర్గం గణనీయంగా ఉండే రేపల్లె సెగ్మెంట్ లో అదే వర్గానికి చెందిన అంబటి రాంబాబుకు జాక్పాట్ తగిలి ఎమ్మెల్యే అయ్యారు. అది మొదలు తిరిగి 30 ఏళ్ల తర్వాత కానీ ఆయన తిరిగి ఎమ్మెల్యే అవ్వలేకపోయారు. 1994, 1999 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంబటి వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి పార్టీ అధికార ప్రతినిధి పోస్టులో కూర్చున్నారు. ఇక అప్పటి నుంచి జగన్ వీక్నెస్ ని పట్టేసి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి విపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుని వైసీపీ బూత్ నేతల లిస్టులో ఫోకస్ అయ్యారు. ఆ క్రమంలో 2014లో సత్తెనపల్లి టికెట్ దక్కించుకున్న ఆయన్ని టీడీపీ నుంచి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓడించారు. తర్వాత 2019లో రెండోసారి ఎమ్మెల్యే అయ్యే భాగ్యం అంబటికి దక్కింది. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఆ యాంటీ వేవ్ అంబటికి కలిసి వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి నోటి దురుసు మరింత పెరిగింది. అటు అసెంబ్లీలో ఇటు బయట జగన్ ముఖం మీద నవ్వు చూడటానికి అన్నట్లు చంద్రబాబును పదే టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. తనకి మాత్రమే సాధ్యమైన హావభావాలతో విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో చెలరేగిపోయారు. అంబటి వాక్చాతుర్యం తెగనచ్చేసి జగన్ ఆయనకు 2022లో మంత్రి పదవి కూడా కట్టబెట్టేశారు. ఏకంగా జలవనరుల శాఖను కేటాయించారు. టీడీపీ హయాంలో 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రిగా పూర్తి చేయించలేకపోయిన అంబటి ఆ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతున్నా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు సరిగ్గా సీన్ రివర్స్ అయింది. 11 సీట్లతో వైసీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అచ్చెన్నాయుడిని కూడా ఓడిస్తానని అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిన అంబటి సత్తెనపల్లిలో అడ్రస్ లేకుండా పోయారు. ఆయన అప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూ ఆయన్ని వెక్కిరిస్తోంది. అసలు ముందు నుంచి అంబటి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గానే ఉంటూ వచ్చారు. అంబటి రాంబాబు ఒక మహిళ మధ్య జరిగిన హస్కీ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. 2011లోనే ఆయన తన వీక్నెస్ ను ఒక స్టింగ్ ఆపరేషన్ లో బయట పెట్టుకున్నారు. మంత్రి అయ్యాక వైఎస్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్లు అమ్ముకుంటూ దొరికిపోయి మరోసారి పులుసులో పడి గిలగిలా కొట్టుకున్నారు. ఆఖరికి ఎక్స్గ్రేషియా చెక్కుల కమిషన్ కు కక్కుర్తి పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే సరిగ్గా ఎన్నికల ముందు ఆయన రెండో అల్లుడు డాక్టర్ గౌతమ్ మీడియాకు వీడియో రిలీజ్ చేశారు. అంబటి లాంటి వ్యక్తికి అల్లుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని, ప్రజలు బాధ్యతతో ఓటేసి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. అంబటి అల్లుడు చేసిన సూచనను సత్తెనపల్లి ఓటర్లు మన్నించారు. ఎన్నికల ముందే డాన్సులు వేసేసిన మాజీ మంత్రిని చక్కగా ఓడించారు. ఆ దెబ్బతో సారుని సత్తెనపల్లి నుంచి మార్చేసిన జగన్ గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిని చేశారు. సొంత సెగ్మెంట్ లేకుండా పోయిన అంబటికి ఇటీవల ప్రకటించిన వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో స్థానం లభించలేదు. ఇప్పుడు బాగా ఖాళీగా తయారైన అంబటి రాంబాబు తన నోటి దూకుడినే క్యాష్ చేసుకునే పనిలో పడ్డారట. సొంతగా తన పేరుతో అంబటి రాంబాబు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారట.
ఏపీలో ఉన్న రాజకీయ నాయకుల్లో అలాంటి ఇన్కమ్ సోర్స్, అసలు అలాంటి తెలివితేటలు ఉన్న నాయకుడు అంబటి రాంబాబు ఒక్కరే అంటున్నారు. తన వెటకారం, పంచ్ డైలాగులతో రికార్డు చేసిన వీడియోలను ప్రత్యేకంగా 2 ఎడిటర్లను నియమించుకుని యూట్యూబ్ లో అప్లోడ్ చేయించుకుంటున్నారట. అప్లోడ్ చేసిన వీడియో లింకులను వైసీపీ గ్రూపుల్లో పోస్టులు చేస్తూ వ్యూస్ పెంచుకునే పనిలో పడ్డారట. దీంతో నెలకు ఎంత లేదన్నా 50 నుంచి 70 వేల వరకు ఆదాయం పొందుతున్నారట ఆ మాటల మాంత్రికుడు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే సాయంలో కూడా వాటా కోరిన రాంబాబుకు అధికారం పోవడంతో చేతిలోకి నోట్ల కట్టలు రావడం కష్టంగా మారిందో ఏమో. ఈ కొత్త వ్యాపారం 5 నెలల క్రితమే మొదలు పెట్టారట. దీంతో ఏదో విధంగా డబ్బులు సంపాదించాలనుకున్న అంబటి పొలిటికల్ పంచులతోనే ఆదాయ వనరు వెతుక్కుంటున్నారట. తన పేరుతో ఛానల్ ప్రారంభించి రాష్ట్రంలో వైసీపీకి సంబంధించిన ఏ అంశంపైనైనా వెంటనే స్పందిస్తూ అధికార పక్షంపై నోటికొచ్చింది మాట్లాడేస్తూ సదరు వీడియోలు అప్లోడ్ చేస్తున్నారట. అలా ఛానల్ స్థాపించిన 5 నెలల్లో అంబటికి 7 లక్షల ఆదాయం వచ్చిందట. అది తెలిసి వైసీపీ క్యాడర్ అవాక్కవుతోందట. వైసీపీపై ప్రేమతో అంబటి తన సొంత ఛానల్లో వెంటనే స్పందిస్తున్నారనుకున్న వైసీపీ క్యాడర్ అసలు విషయం తెలుసుకొని ఆయన తెలివితేటలకు ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తానికి అంబటి ఏం చేసినా వెరైటీనే.